కొన్ని కాలేజ్లో అయితే ప్లేస్మెంట్స్ రావు, కొన్ని కాలేజ్లో ప్లేస్మెంట్స్ వచ్చినా కూడా ఈ కాల్ సెంటర్లు ఇట్లాంటివి వస్తాయి. సో ఈ సెగ్మెంట్ మీద మీరు కనుక మాట్లాడాలంటే మన స్టూడెంట్స్కి ఎంత నష్టం జరుగుతుందో నేను చూస్తున్న నా కళ్ళతో. నేను లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసినా నేను 50,000 మంది స్టూడెంట్స్ అనుకుంటే ఇంటూ మీరు ఇందాక అన్నట్టు యావరేజ్ ₹1,00,000 వేస్తే నాకు క్యాలిక్యులేటర్ పనిచేస్తలేదు సార్. అంటే ఇన్ని 100 కోట్లు సంవత్సరానికి, 100 కోట్ల కలెక్షన్ ఉన్నా 100 కోట్ల పేమెంట్ ఉంటుంది. ఇప్పుడు 10,000 మంది టీచర్లు అన్నా అవును ఎంత సాలరీస్ అయితే అనుకుంటున్నావు నువ్వు గెజ్ చేయలేవు. నువ్వు బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ దగ్గర ఉండే మెయిన్ బాధ ఏంటంటే కాలేజెస్లో కొన్ని కాలేజెస్లో అయితే ప్లేస్మెంట్స్ రావు, కొన్ని కాలేజ్లో ప్లేస్మెంట్స్ వచ్చినా కూడా ఈ కాల్ సెంటర్లు బీపీఓలు ఉంటాయి కదా, ఇట్లాంటివి వస్తున్నాయి. వేర్ అది అంత గ్రోత్ ఉండని సెగ్మెంట్ కదా అన్నట్టు వాట్ ఇస్ అన్నట్టు వాళ్ళ బాధ ఉంటుంది కదా. సో ఈ సెగ్మెంట్ మీద మీరు కనుక మాట్లాడాలంటే చూడు, ప్లేస్మెంట్ ఎట్లా వస్తుంది వంశీ? నీకు ప్రపంచం తగ్గట్టు స్కిల్ టెక్నాలజీ ఉంటేనే ప్లేస్మెంట్ వస్తుంది. ఓకే, పూర్వం దినం కాదు. నువ్వు ట్రిపుల్ చేసినావు, మెకానికల్ చేసినావు, సివిల్ చేసినావు, ఆ కాంట్రాక్ట్ దగ్గరనో మెకానికల్ అంటే ఫ్యాక్టరీల దగ్గరనో ఇండస్ట్రియల్నో జాబులు వస్తుండే. ఇప్పుడు అన్ని ఈ ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ ఒక సైడ్ అయిపోయినాయి. ప్రపంచం అంతా గూగుల్, ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వస్తే వాళ్ళంతా టెక్నాలజీ కోర్సులే. నువ్వు ఆ టెక్నాలజీ చదవాలంటే నువ్వు టెక్నాలజీ దాని తగ్గట్టు ఉంటేనే నీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు నువ్వే ఉన్నావు, బీటెక్ పాస్ అయినావు, 70% వచ్చింది, కానీ నీకు సరిగా ల్యాప్టాప్ నడిపియడానికి రాదు, వాడు అడిగిన క్వశ్చన్కి ఇంగ్లీష్ చెప్పనీకి రాదు, ల్యాప్టాప్లో ఒక ప్రాజెక్టు చేస్తేందుకు రాదు. వాడు ఎట్లా జాబ్ ఇస్తాడు మల్టీనేషనల్ కంపెనీ? నీకు ఆ మైనస్ ఉన్నది మన దగ్గర, ఆ మైనస్ ఉన్నది సిలబస్లో కానీ, సిస్టంలో కానీ, పాఠాలలో కానీ, టీచింగ్లో కానీ, కాలేజీలలో ఆ కంప్లీట్ అది కంప్లీట్ చేస్తున్నా నేను. డే 1 నుంచి రావాలి కాలేజ్కు, ల్యాప్టాప్తో రావాలి, డిజిటల్ బోర్డు మీద చదవాలి, టీచర్ చదువు చెప్పాలి, నువ్వు ల్యాప్టాప్లోనే నేర్చుకోవాలి. డే 1లోనే ఫస్ట్ ఇయర్లోనే నీకు కోడింగ్ కానీ, పైథాన్ కానీ, జావా కానీ, డేటా సైన్స్ కానీ మొత్తం నేర్పించాలి సిలబస్తో పాటు. ఫస్ట్ ఇయర్లోనే తరో అయిపోతే నీకు సెకండ్, థర్డ్ ఇయర్ ఈజీగా అయిపోతుంది. కాదు, ఫస్ట్ టైం సార్ పొలిటీషియన్లా కాకుండా ఎడ్యుకేషనిస్ట్ లాగా మాట్లాడుతారు సార్. ఫస్ట్ టైం చాలా, అంటే నేను చూసిన ఇంటర్వ్యూస్లో కంపేర్ చేస్తే. బట్ రియాలిటీ సార్, రియాలిటీ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. జరిగేది చెప్తున్నా, నష్టం జరిగేది మన యూత్కు చెప్తున్నా. మన స్టూడెంట్స్కి ఎంత నష్టం జరుగుతుందో నేను చూస్తున్నా నా కళ్ళతోటి. నేను లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసినవా నేను మామూలు మా ఇది కాదు. చూస్తే ఇట్లా ఉంటా రఫ్గా కనిపిస్తా, కానీ నేను నా జీవితం అంతా కూడా ప్రజాసేవ, మంచి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసేది నా జీవితం, ఆశయం. అది అదేమంతే బస్. ఎందుకంటే పిల్లలకు మనము 4th ఇయర్ 3rd ఇయర్ వచ్చాకల్లా వాడిని పర్ఫెక్ట్ తయారు చేయాలి. ఆల్రౌండ్ క్వశ్చన్ బ్యాంక్ ల్యాప్టాప్లో, సాయంత్రం ఆన్లైన్ క్లాసెస్ 2 గంటలు పెడతాం ఆన్లైన్ క్లాసెస్. పొద్దున కాకుండా మినిమం ఒక స్టూడెంటు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో వాడు 5-6 గంటలు స్టూడెంటు నీకు ల్యాప్టాప్ మీద ఉంటేనే నీకు దానికి టెక్నాలజీకి, స్కిల్స్కు, అవన్నిటికీ ఇది ఈజీ అయిపోతుంది. ల్యాప్టాపే లైఫ్ అని చెప్తుంది కదా, నీ లైఫ్ పార్ట్నరే ల్యాప్టాప్. బస్ ల్యాప్టాప్ లేని జీవితం లేవు, నువ్వు సక్సెస్ కావు. సార్ ఇప్పుడు ఒక 40,000-50,000 మంది స్టూడెంట్స్ ఉంటారు సార్ సంవత్సరానికి బయటకు వచ్చేటట్లు మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి. మొత్తం 50,000 స్టూడెంట్స్ మా క్యాంపస్లో. మెడికల్ కాకుండా నాకు 10 CBSE స్కూల్స్ ఉన్నాయి. నేను KG to PG నా దగ్గర. నాకు ప్రతి స్టూడెంటు ఫౌండేషన్ చిన్నప్పటి LKGకి వెళ్ళి MSలు, PhDలు, ఫెలోషిప్లు, డాక్టరేట్లు, ఎన్ని అసలు ప్రపంచంలో లేని కోర్సు నా తను ఉన్నది. అసలు ఆ పేర్లు కూడా నేను చెప్పలే, అన్ని కోర్సులు ఉన్నాయి, వందల 3 యూనివర్సిటీలు. నువ్వేమో బ్రౌషర్లు తెప్పించుకొని చూసినా నేను. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా 50,000 మంది స్టూడెంట్స్, సరే యావరేజ్గా మనకి మెడికల్ కాకుండా ఇవన్నీ కాకుండా అట్లా చిన్న లెక్క. నేను ఒకవేళ 50,000 మంది స్టూడెంట్స్ అనుకుంటే ఇంటూ మీరు ఇందాక అన్నట్టు యావరేజ్ 2 లక్షలు ₹1,00,000 వేసుకుందాం. ₹1,00,000 వేస్తే నాకు క్యాలిక్యులేటర్ పనిచేస్తలేదు సార్. 50,000 స్టూడెంట్ అంటే సున్నాలు తక్కువనే నీ క్యాలిక్యులేటర్. అంటే ఇన్ని 100 కోట్లు సంవత్సరానికి. అందుకే బయటలకి కళ్ళు ఎందుకు పడతాయి, ఆర్ ఎందుకు అరే ఇంత డబ్బు మనిషి ఎందుకు అనిపిస్తుంది అంటే ఇన్ని 100 కోట్లు వస్తున్నాయి, స్టిల్ సాదాసీదాగా మాట్లాడతాడు. అది ఈ జూబ్లీహిల్స్లో, బంజారాహిల్స్లో హైటెక్లా కాకుండా పాలిటికల్గా ఉన్నారు. ఈ 100 కోట్లు అసలు ఏం చేస్తున్నాడు? లేకపోతే ITR ఫైల్ చేస్తానేమో ₹1,80,00,000 ఫైల్ చేస్తారు.
మళ్ళీ నాకేమో 10 సిబిఎస్ఈ కాలేజీలు 3-4 యూనివర్సిటీలు అన్నప్పుడు ఈ మిస్ మ్యాచ్ అవుతుంది కదా, అక్కడ ఆరోపణ వస్తుందేమో నేను అనుకుంటున్నా. మిస్ మ్యాచ్ ఏం లేదు. 100 కోట్ల కలెక్షన్ ఉన్నా 100 కోట్ల పేమెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు 10,000 మంది టీచర్లు అన్నా, అవును, ఎంత శాలరీస్ అయితే అనుకుంటున్నావు నువ్వు గెస్ చేయలేవు. నువ్వు నేను ఎంత సింపుల్గా ఉంటా కుడతా నేను. నా ఇల్లు చూస్తే నువ్వు పరిశాన్ అవుతావు వంశీ. నీ ఇంటికంటే చిన్నగా ఉంటుంది నాది. సార్ నాది 300 గజాల ఇల్లు. అది ఇంకా తక్కువ సార్. 35 ఏళ్ళ సంది ఉంటున్నా అదే ఇంట్లో. 300 గజాలేనా సార్ వీళ్ళు? మరి నా అంటే చెప్తున్నా కదా, నాకు నా జీవితంలో ఏమి లేదు. నేను తినేది చిన్న 300 గజాల 35 ఏళ్ళ కింద కట్టుకున్న ఇల్లు ఇవాళ కూడా అదే బోయినపల్లిలో. నేను తినేది జొన్న రొట్టె, పొద్దుగాల రాత్రి అంతే జొన్న రొట్టె. అది తింటే ఇంత టిఫిన్ చేస్తా, బ్రేక్ అది డైట్ ఫుడ్ తింటా. బస్ సాధారణమైన జీవితం. నా జీవితం అంతా కూడా సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్. అసలు డైలాగులు అసలు నార్మల్ రావు అసలు. మొన్న ఏదో చూసిన తుమ్మితే తుఫాన్ వస్తుంది అంటారు. వస్తుంది. మల్లారెడ్డి అంటే ఏమనుకుంటారు మీరు? తుమ్మితే కాదు, ఇట్లా అట్లా పోతుంటేనే అట్లా. సార్ మీరు ముందు అనుకుంటారా సార్ డైలాగులు ఇట్లా కొట్టాలని? ఏం లేదు, నా తన పెన్ ఉండేది, పేపర్ లేదు. నువ్వన్నా రాసుకొని మాట్లాడుతున్నావు, నాకు అది కూడా లేదు. నా డౌట్ ఏముండిందంటే జనరల్గా పొలిటీషియన్స్ వెనకాల కొంతమంది రైటర్స్ ఉంటారు, కొంతమంది డైరెక్టర్స్. రైటర్ లేడు, ప్రొడ్యూసర్ లేడు, డైరెక్టర్ లేడు. నేనే అన్ని ఆల్ ఇన్ వన్. నేనే అసెంబ్లీలో మాట్లాడినా నేనే. 2-3 సబ్జెక్ట్ మీద రాసిస్తారు కానీ అంటే ఫ్యాక్ట్స్ నంబర్స్ కానీ అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.